ఏ ఇంపాక్ట్ సదస్సులో బిల్ గేట్స్ కు నో ఎంట్రీ అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఏ ఇంపాక్ట్ సమ్మిట్ కి స్పీకర్స్ జాబితా నుంచి బిల్ గేట్స్ పేరును తొలగించింది. బాధితుల పక్షాన్ని నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై పునః సమీక్ష చేసిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్ గేట్స్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్, ఎలా చూడొచ్చు కేంద్ర నిర్ణయాన్ని? ఏ మెసేజ్ కన్వే చేస్తున్నట్లుగా భావించవచ్చు? అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు బిల్ గేట్స్ ఆహ్వానాన్ని కేంద్ర ప్రభుత్వం పునః సమీక్షించింది. ఆయనకు నో ఎంట్రీ చెప్పింది. నిజానికి తొలుత ఆయన ముఖ్యమైనటువంటి కీ స్పీకర్ల జాబితాలో ఆయన పేరు తొలుత చేర్చారు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు బయటపడడంతో ఆ జాబితా నుంచి ఆయన పేరును తొలగించినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్ గేట్స్ కారణంగా చాలామంది బాధితులు ఉన్నారు. సో ఆ బాధితుల పక్షాన ఉండేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించినటువంటి పరిస్థితి. చాలా కీలకమైనటువంటి అంతర్జాతీయ సదస్సు ఢిల్లీలో జరుగుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఈ సదస్సు జరుగుతుంది. దాదాపు 50 దేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతినిధులు ఈ సభలో ప్రసంగాలు చేయబోతున్నారు. సో ఈ కీ స్పీకర్స్ జాబితాలో తొలుత బిల్ గేట్స్ పేరు కూడా వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయనను జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు రావడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు బిల్ గేట్స్ పైన వచ్చాయి. ఆయన వివాహేతర సంబంధాలకు నెరిపారనేటువంటి విషయం ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడింది. అమెరికా ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసినటువంటి నివేదికలో బిల్ గేట్ ఎప్స్టీన్స్తో అనేక సందర్భాల్లో ఆయన రాయబారాలు నడిపారు. చిన్నారులు అలాగే ఆల్రెడీ వివాహమైనటువంటి వారితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారనేటువంటి విషయాలు కూడా ఆ ఫైల్స్లో వెల్లడైనటువంటి పరిస్థితి. సో డ్రగ్స్తో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నటువంటి విషయం కూడా ఈ ఫైల్స్లో బయటపడింది. చాలా తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన భార్య కూడా విడాకులు తీసుకుంది. సో మిలిండా గేట్స్తో ఆయన విడాకులు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికి బిల్ గేట్స్ చాలా బ్యాడ్ బిహేవియర్ కారణంగా ఆయన భార్య కూడా విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ఆయన పేరు బయటపడడంతో బిల్ గేట్స్ దుష్ప్రవర్తన ఈ ఏఐ ఇంపాక్ట్ సదస్సు పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి బిల్ గేట్స్ కనుక ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు వస్తే ఆ ఏఐ ఇంపాక్ట్ సదస్సు యొక్క పరువు దిగజారిపోయేటువంటి అవకాశం ఉంది. పరువు ప్రతిష్టలు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించింది. సో ఆ నేపథ్యంలోనే ఈ సదస్సుకు రాకుండా ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో ఆయనను జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్ గేట్స్ కూడా ఎప్స్టీన్స్ ఫైల్స్లో వచ్చిన విషయాలపైన ఇప్పటికే ఆయన క్షమాపణ చెప్పినట్టు పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి చాలా బ్యాడ్ బిహేవియర్, దుష్కర్మల కారణంగా ఈరోజు బిల్ గేట్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయనకు నో చెప్పింది. అలాగే బాధితుల పక్షాన నిలబడి ఉండేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆయన థ్యాంక్ యూ వెంకటేష్. ఇక చంద్రబాబు నాయుడు మార్క్ హైటెక్ రాజకీయం మళ్ళీ మొదలైంది. గతంలో ఐటీ పేరుతో రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేశారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ కు రెడ్ కార్పెట్ పరచడం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు వినిపిస్తున్న వ్యక్తితో బాబుకు ఏం పని? ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ కంపెనీల ప్రయోగశాలగా మార్చేస్తున్నారా? అసలు ఈ పర్యటన వెనుక ఉన్న చీకటి కోణాలేంటి? ప్రజల ప్రయోజనాల కంటే పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు నాయుడు మరోసారి తన పాత మిత్రుడు బిల్ గేట్స్ ను తెరపైకి తెచ్చారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో గేట్స్ ను ఆకాశానికి ఎత్తేసిన బాబు ఇప్పుడు ఏపీని ఆయన ప్రయోగాలకు వేదికగా మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అనేక సమస్యలు ఉండగా వాటిని వదిలేసి బిల్ గేట్స్ తో భేటీ అవ్వడం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బిల్ గేట్స్ పేరు వింటేనే అంతర్జాతీయ స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. వివాదాస్పద జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో గేట్స్ పేరు బయటకు రావడం, ఆయన కమ్యూనికేషన్లపై అమెరికాలో విచారణ సాగడం వంటివి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఇంతటి నైతిక విలువల వివాదంలో ఉన్న వ్యక్తిని చంద్రబాబు ప్రభుత్వం అధికారిక అతిథిగా ఆహ్వానించడం వెనుక ఆంతర్యం ఏంటి? బాబుకు నైతికత కంటే కేవలం కార్పొరేట్ సంబంధాలే ముఖ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ భారతదేశాన్ని ఒక ల్యాబ్లా వాడుకుంటోందని ఇప్పటికే అనేక సామాజిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పేద ప్రజలపై వ్యాక్సిన్ల ప్రయోగాలు చేయడం, సున్నితమైన ఆరోగ్యం, వ్యవసాయ డేటాను సేకరించి విదేశీ కంపెనీలకు మేలు చేయడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గేట్స్ ను రాష్ట్రంలోకి ఆహ్వానించడం ద్వారా ఏపీ ప్రజల డేటాను, వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్లాన్ చేస్తున్నారా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పేరుతో చంద్రబాబు ఆడుతున్న ఈ హైటెక్ డ్రామా వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వివాదాస్పద వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్న బాబు వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు.